హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అమ్మా. ఈరోజు ఎంత క్లాస్ మాట్లాడదాం? 55. సో ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ యూనిట్ 1లో ఇంట్రడక్షన్ పార్ట్ అయింది. సెకండ్ 1 టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ 5 మార్క్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఓకేనా, చదవకుండా ఎగ్జామినేషన్కి వెళ్ళొద్దు. ఓకే, చాలా ఈజీ. ఓకే, అకార్డింగ్ టు ఎంఓ థియరీ, ఇంట్రడక్షన్ మీరు చూసిన తర్వాత ఇది చూస్తే అర్థమవుతుందండి, చూసుకోండి. అకార్డింగ్ టు ఎంఓ థియరీ అంటే మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ప్రకారం చూస్తే, వెన్ ఎ మాలిక్యూల్ ఈజ్ ఎగ్జైటెడ్ బై యూవీ విజిబుల్ లైట్, మాలిక్యూల్కి ఏమి ఇస్తున్నామండి? లైట్ పాస్ చేస్తున్నాం. ఏ రీజియన్ అండి? యూవీ విజిబుల్ రీజియన్లో ఉన్నటువంటి లైట్ పాస్ చేస్తున్నాం. అప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోప్ అన్నాక దట్ ఈజ్ వాట్ సిగ్మా ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు, లేకపోతే సిగ్మా ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు, ఎన్ ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు, పై ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు కదా. సో సిగ్మా ఎలక్ట్రాన్స్ ఒకవేళ జంప్ అయితే, జంప్స్ ఫ్రమ్ సిగ్మా బాండింగ్ ఆర్బిటాల్ టు సిగ్మా స్టార్ యాంటీ బాండింగ్ ఆర్బిటాల్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ సిగ్మా టు సిగ్మా స్టార్ ట్రాన్సిషన్. డయాగ్రామ్లో చెప్పుకున్నాం కదండి. సో సిగ్మా ఎలక్ట్రాన్లో సిగ్మా బాండింగ్ ఆర్బిటాల్ నుంచి సిగ్మా స్టార్ యాంటీ బాండింగ్ ఆర్బిటాల్కి ట్రాన్సిషన్ జరిగితే, జంప్ జరిగితే, అటువంటి ట్రాన్సిషన్ ఏమంటాం? సిగ్మా టు సిగ్మా స్టార్ ట్రాన్సిషన్. చాలా ఈజీ. నెక్స్ట్ ఈ ట్రాన్సిషన్ ఏంటమ్మా? సిగ్మా టు సిగ్మా స్టార్ గురించి చెప్పాను, అంతేనా? మరి ఈ ట్రాన్సిషన్ ఏంటమ్మా? ఇది ఎన్ టు సిగ్మా స్టార్. ఇప్పుడు చెప్పండి, సేమ్ డాష్ పెట్టానంటే అర్థం ఏంటమ్మా? వెన్ ఎ మాలిక్యూల్ ఈజ్ ఎగ్జైటెడ్ బై యూ విజిబుల్ లైట్, ఇంతవరకు ఇదంతా డాష్. ఓకే, ఇదంతా కామన్ పాయింట్ కదా. సో మాలిక్యూల్కి యూ విజిబుల్ లైట్ పాస్ చేస్తే, సపోజ్ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ జంప్స్ ఫ్రమ్ non-bonding orbital to sigma star bonding, that is what sigma star anti-bonding orbital, then it is called n to sigma star transition. చాలా ఈజీ. ఇది ట్రాన్సిషన్ చెప్పండి, పై టు పై స్టార్. మీరే చెప్పండి డెఫినేషన్ ఏమవుతుంది? well same, when molecule excited by u visible light, comma, pi electron jumps from pi bonding orbital to pi star anti-bonding orbital, then it is called pi star transition. అర్థమైంది. నెక్స్ట్ n to pi star transition అంటే ఏంటి చెప్పండి మీరేని? నాన్ బాండింగ్ అంత డాష్ అంటే అర్థం ఏంటంటే చెప్పండి, ఇది కదండి. వెన్ ఏ మాలిక్యూల్ ఇస్ ఎగ్జైటెడ్ బై యూ విజిబుల్ లైట్, అంతవరకు కామన్. సో నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ jumps from non-bonding orbital to pi star non-bonding orbital, then it is called n to pi star transition. క్లియర్? మరి ఎనర్జీ ఆర్డర్ ఎక్స్పెరిమెంటల్గా ఇది ఉందండి, ఆల్రెడీ చెప్పాను ఇంట్రడక్షన్లోన. సిగ్మా టు సిగ్మా స్టార్ ఎనర్జీ హ్యావ్ మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, రిక్వైర్డ్ మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. తర్వాత n టు సిగ్మా స్టార్, తర్వాత పై టు పై స్టార్, తర్వాత n టు పై స్టార్. గుర్తుపెట్టుకోవాలి మీరైనా నేనైనా. తర్వాత ఈ పాయింట్ చూడండి, హాఫ్ ఆఫ్ ది అబౌవ్ ఫోర్ ట్రాన్సిషన్స్ అయితే అబౌవ్ ట్రాన్సిషన్స్ అనొచ్చు. అబౌవ్ ఫోర్ ట్రాన్సిషన్స్ సిగ్మా టు సిగ్మా స్టార్ n టు పై ట్రాన్సిషన్స్ ఆర్ నాట్ పాసిబుల్ ఇన్ యూ విజిబుల్ రీజియన్ అని కొన్ని టెక్స్ట్ బుక్లో చెప్తాడండి. ఏంట పాయింట్? 4 ట్రాన్సిషన్స్లో ఈ 2 ట్రాన్సిషన్స్ అంతగా పాసిబుల్ అవ్వు, యూ విజిబుల్ రీజన్లో పాసిబుల్ అవ్వు, ఈ 2 పాసిబుల్ అవుతాయి అని చెప్తున్నాడండి. ఎందుకంటే చెప్పండి మేషారు, ఇక్కడేమో విజిబుల్ రీజన్ అని చెప్తున్నారు, మరి ఇక్కడ పాసిబుల్ అవ్వదని టెక్స్ట్ బుక్లో చెప్తున్నారు, ఏంటి? చాలా మట్టుగా ఆర్గానిక్ కాంపౌండ్స్లో ఈ 2 ట్రాన్సిషన్ జరగలేదండి. కారణం ఏంటంటే చూడండి, సిగ్మా టు సిగ్మా స్టార్ n టు సిగ్మా స్టార్కి ఎనర్జీ ఎలా ఉంటుంది చెప్పండి, రెండింటికి చెప్పండి మీరేని?
చెరిపివచ్చు కదమ్మా. చెప్పండి అమ్మా. సిగ్మా టు సిగ్మా స్టార్ n2 సిగ్మా స్టార్ ఎనర్జీ హై, ఎనర్జీ హై కదండి. ఈ ట్రాన్సిషన్ జరగాలి అంటే ఎనర్జీ ఎక్కువ కావాలి. ఎనర్జీ హై ఉందంటే వేవ్ లెంగ్త్ ఎలా ఉంటుంది చెప్పండి. ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ కదా, ఈజ్ ఈక్వల్ టు hc బై ల్యాండా. అంటే ఈ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ల్యాండా, అంతే కదండి. సో ఎనర్జీ హై, ల్యాండా లో, అంతేనా. కాబట్టి అంత లో వేవ్ లెంగ్త్ ఉన్నటువంటి లైట్ పాస్ చేయడం చాలా ఇబ్బంది. ఏ రీజన్లో అండి? యూ విజిబుల్ రీజియన్లో కొంచెం ఇబ్బంది. అంత బాగా స్పెక్ట్రమ్ రాదు లో ల్యాండా దగ్గర. యూవి విజిబుల్ రీజన్ అంతా 200 to 800 నానోమీటర్స్ కదా. ఈ 200 కంటే లిటిల్ బిట్ తక్కువ అండి. ఆ తక్కువ ల్యాండా దగ్గర సపోజ్ 170 నానోమీటర్ ఉందనుకోండి, అంటే 200 కంటే తక్కువే కదండి. ల్యాండా తక్కువ ఉంది, లో, ఎనర్జీ హై. సో బిలో 200 అనేది యూ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీలో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. స్పెక్ట్రమ్కి అంత ఐడెంటిఫై చేయలేము ప్రాపర్టీస్ని. ఎందుకు? వేవ్ లెంగ్త్ ఈజ్ వెరీ వెరీ లో అనమాట. ఎందుకు? దీస్ ట్రాన్సిషన్ రిక్వైర్స్ మోర్ ఎనర్జీ, హై ఎనర్జీ. దట్ మీన్స్ ల్యాండా వేవ్ లెంగ్త్ లో. దట్ షార్టెస్ట్ వేవ్ లెంగ్త్ నాట్ సూటబుల్ ఫర్ యూవి విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ. అందువల్ల వాడు అంటాడు కొన్ని టెక్స్ట్ బుక్స్లో, రెఫరెన్స్ బుక్లో, ఆఫ్ ది అబౌవ్ 4 ట్రాన్సిషన్ సిగ్మా టు సిగ్మా స్టార్ n2 సిగ్మా ట్రాన్సిషన్స్ ఆర్ నాట్ పాసిబుల్స్ ఇన్ యూ విజిబుల్ రీజియన్ అని ఒక వర్డ్ పెడతాడు. ఈ 2 ట్రాన్సిషన్ సంబంధించిన స్పెక్ట్రమ్స్ చాలా రేరు, చాలా తక్కువ. ఒకవేళ వచ్చినా దానివల్ల పెద్ద యూజ్ లేదు. ప్రాపర్టీస్ కరెక్ట్గా సిగ్నల్ కనిపించదు. ప్రాపర్టీస్ వి కాంట్ ఐడెంటిఫైడ్. 98% వరకు ఐడెంటిఫై చేయలేం. కాబట్టి సిగ్మా టు సిగ్మా స్టార్ n2 సిగ్మా ట్రాన్సిషన్ నాట్ పాసిబుల్ ఇన్ యూ విజిబుల్ రీజియన్ అని చెప్తాడు. క్లియర్? మరి ఇప్పుడు ఎన్ని ట్రాన్సిషన్ గురించి మాట్లాడుకోవాలి చెప్పండి అమ్మా. ఈ రెండింటి గురించే మాట్లాడుకోవాలి. ఏంటి? పై టు పై స్టార్ ట్రాన్సిషన్ n2 పై స్టార్ ట్రాన్సిషన్ మాట్లాడుకోవాలి. ఎంతసేపు ఈ రెండే మనకి ఎంటైర్ ఈ స్పెక్ట్రోస్కోప్ అయినంత వరకు ఉంటుంది. క్లియర్? మరి ఇప్పుడు చెప్పండి, పై టు పై స్టార్ ట్రాన్సిషన్ మనం హెడ్డింగ్ పెట్టాము. ఏంటది? డెఫినేషన్. ఫస్ట్ స్టార్ ఏం చెప్పామమ్మా? డెఫినేషన్ చెప్పాం కదా. ఏం డెఫినేషన్ చెప్పండి? ఆల్రెడీ మనం డెఫినేషన్ రాసాం కదమ్మా. ఆ డెఫినేషన్ రాసిస్తాం. సెకండ్ స్టార్ చూడండి. దీస్ ట్రాన్సిషన్స్ అక్కర్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఇన్ గ్రూప్స్ హ్యావింగ్ మల్టిపుల్ బాండ్స్ విత్ ఎట్రో ఆటం అన్నాడండి. ఏంటండి? నీకు n2 పై స్టార్ ట్రాన్సిషన్ కావాలి అంటేనే నాన్ బాండింగ్ కదా. ఏ కాంపౌండ్స్లో వస్తుందని? కాంపౌండ్స్ హ్యావింగ్ మల్టిపుల్ బాండ్స్ ఉండాలి. హ్యావింగ్ హెట్రో ఆటం ఉంటే సూపర్ అండి. హెట్రో ఆటమ్స్ ఉన్నటువంటి, హెట్రో ఆటం అంటే ఏంటి చెప్పండి? ఆర్గానిక్ కెమిస్ట్రీలో కార్బన్, హైడ్రోజన్, అర్థమైందా? కార్బన్, హైడ్రోజన్ ఉంటే హైడ్రోకార్బన్, దాంతోపాటు నైట్రోజన్ కానీ, సల్ఫర్ కానీ, ఆక్సిజన్ కానీ, ఎక్సెట్రా ఏ ఉన్నా కూడా అవి హెట్రో ఆటం కింద వస్తాయి. హెట్రో ఆటం కలిగినటువంటి గ్రూప్స్ కింద వస్తాయి. కార్బన్, హైడ్రోజన్తో పాటు ఇవి. ఓకే. సో మల్టిపుల్ బాండ్ చూడండి. దీస్ అక్కర్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఇన్ గ్రూప్స్ హ్యావింగ్ మల్టిపుల్ బాండ్స్ విత్ డాష్ ఆర్ హెట్రో ఆటమ్స్ ఉన్నారు. ఓకేనా? అవే ఎగ్జాంపుల్ ఏంటి? C డబుల్ బాండ్ ఆక్సిజన్ హెట్రో ఆటం అవుతుందా లేదా? అలాగే C3 బాండ్ N సైనైడ్స్, నైట్రోజన్ హెట్రో ఆటం అవుతుందా లేదా? అలాగే నైట్రస్ గ్రూప్ N డబుల్ బాండ్, ఇక్కడ నైట్రోజన్ ఆక్సిజన్ రెండు హెట్రో ఆటమ్స్. తర్వాత N డబుల్ బాండ్ N ఎజో కాంపౌండ్, రెండు నైట్రోజన్ ఆటమ్స్, హెట్రో ఆటమ్. C డబుల్ బాండ్ CS. సో ఆల్ దీస్ కమ్స్ అండర్ which transitions? n2 పై స్టార్ ట్రాన్సిషన్స్. అర్థమైందా? గుడ్. రెండో ట్రాన్సిషన్ ఏంటమ్మా?
రెండో ట్రాన్సిషన్ బి చెప్పండి, పై టు పై స్టార్ ట్రాన్సిషన్, పై టు పై స్టార్ ట్రాన్సిషన్. మరి ఫస్ట్ స్టార్ ఏంటి, డెఫినేషన్ సేమ్ అండి, ఆల్రెడీ మనం అక్కడ డిస్కస్ చేసాం కదా. తర్వాత మరి దీస్ occur compounds having multiple bonds. అంటే సి ఎగ్జాంపుల్ చెప్పండి, సి డబుల్ బాండ్ సి అవుతుందా, మళ్ళీ రిమైనింగ్ కూడా రాసవచ్చు. సి డబుల్ బాండ్ ఓ, సి త్రిబుల్ బాండ్ ఎన్, ఎన్ డబుల్ బాండ్ ఓ, ఎన్ డబుల్ బాండ్ ఎన్, సి డబుల్ బాండ్ ఎస్, ఇట్ ఈస్ ఎక్సెట్రా. అంటే ఏంటి సార్, అవే ఎగ్జాంపుల్ ఎక్స్ట్రా ఒకటి రాసాం. అంటే అన్నిట్లో మల్టిపుల్ బాండ్ ఉందా లేదా చెప్పండి. సో దీస్ అక్కర్ కాంపౌండ్స్ హ్యావింగ్ మల్టిపుల్ బాండ్ ఉండాలి. డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ ఉంటే మల్టిపుల్ బాండ్. మరి ఈ కాంపౌండ్ ఏ ట్రాన్సిషన్ ఇస్తే సి డబుల్ బాండ్ సి చెప్పండి, ఓన్లీ పై టు పై స్టార్, దట్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. మరి రిమైనింగ్ అన్నీ కూడా ఏమిస్తాయి ట్రాన్సిషన్స్, ఎన్ టు పై స్టార్ ఇస్తుంది, తర్వాత ఏంటండి పై టు పై స్టార్, రెండు కూడా ఇవి ఇస్తాయి. రెండు ట్రాన్సిషన్స్ పాసిబుల్, ఎందువల్ల మల్టిపుల్ బాండ్ ఉంది కాబట్టి పై టు పై స్టార్, ఎట్రో ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ టు పై స్టార్. బట్ సి డబుల్ బాండ్ సి నథింగ్ బట్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, ఆల్కీన్స్ కానీ ఆల్కైన్స్ కానీ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ జనరల్లీ అండర్గో విచ్ టైప్ ఆఫ్ హైడ్రోజన్ ట్రాన్సిషన్స్, పై టు పై స్టార్ ట్రాన్సిషన్స్. క్లియర్ అండి. ఎస్, సో ఇవన్నీ కూడా ఏంటి ఎన్ టు పై స్టార్ని ఇస్తాయి, పై టు పై స్టార్ని కూడా ఇస్తాయండి. క్లియర్. లాస్ట్ పాయింట్ ఆస్పెక్ట్స్ ఏంటంటే డయాగ్రామ్. ఆల్ డయాగ్రామ్ వేసామండి, ఆ డయాగ్రామ్ వేసి చాలు. దీస్ ఆర్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్. ఇంట్రడక్షన్ టాపిక్లో ప్రిన్సిపల్లో మనం మాట్లాడుకున్నప్పుడు మళ్ళీ వేస్తానండి. నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ ఏంటి డయాగ్రామ్, ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ అనొచ్చు, ఇలా సింపుల్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ అందామా. లెవెల్ డయాగ్రామ్. ఓకే, ఓకే ఇదేంటమ్మా ఎనర్జీ కదమ్మా, ఇది సిగ్మా పై ఎన్, ఇవన్నీ కూడా బిఎం బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. ఇదేమో పై స్టార్ సిగ్మా స్టార్, స్టార్లు ఉన్నాయంటే యాంటీ బాండింగ్ కదా. ఓకే, మరి ట్రాన్సిషన్ జరుగుతుంది కదా. ఎస్, ఇదేంటమ్మా సిగ్మా టు సిగ్మా స్టార్. నెక్స్ట్ ఎన్ టు సిగ్మా స్టార్. నెక్స్ట్ పై టు పై స్టార్, ఎన్ టు పై స్టార్. ఓకే, సో ఇంతవరకు రాస్తే ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ ఈ టాపిక్ కంప్లీట్ అయింది. 5 మార్క్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ ఆపుతానండి, నెక్స్ట్ టాపిక్లోకి మళ్ళీ వెళ్దామండి. థ్యాంక్ యూ, బాయ్.